నువ్వు ఎవరిని చేసుకోవడానికి వాడిని ధర్మేశావు? మాధవ. ఇదిగో వచ్చేస్తున్నా. చెప్పిందంతా మర్చిపోగలండి. నా జీవితం ఉందే అనుకోనండి, మర్చిపోనండి. ఓకే ఓపర్నియాయ్. సరే ఏం చెప్తావు చెప్పు చూద్దాం. అశోక్ అని ఒకడు ఉన్నాడండి. ఆయన చూస్తే నువ్వు గుర్తుపడతానండి. నన్ను ఒక చీకటి కొట్లో కట్టబడేసి మా బావ బెనర్జీ పాపం మా మాయకుడు ఆయన్ని తుపాకీ చూపించి బెదిరించి నాకు మళ్ళీ వేషం వేసుకుని జడ్జి గారి ఇంట్లో చొరబడ్డాడండి. అక్కడికి ఎందుకు పోయాడరా? ఇది వారండి, జడ్జి గారిని చంపేయడానికండి. ఇది నేనండి. ఇది ఎక్కడికి తీసుకెళ్ళి అడిగినా చెప్తావా? ఇది వారండి, అమ్మా నాన్న మీద ఒట్టు. ఎక్కడికి తీసుకెళ్ళడిగా చెప్తానండి. ఇది నేనండి. ఇది ఎక్కడికి పోయి చెప్తావు? ప్లేట్ మార్చేవో మాడు పగిలిపోద్ది. అలా చూడండి అన్న, ఎలా అదరగొడతాను చూడండి అన్న, చూడండి. এই যে পালাচ্ছে হচ্ছে, এই যে পালাচ্ছে, ধরুন ওকে ধরুন, এই যে পালাচ্ছে, পালিয়ে গেল। శభాష్, ఎంత చిన్న విషయమైనా జాగ్రత్తగా ఉండాలని నాకు నేర్పిందే నువ్వే ఇంత జాగ్రత్తగా ఉంటే ఎలా? వాడు నంబర్ 1 ఫ్రాడు. అసలే కాకినాడ బట్టల కొట్లో డబ్బులు కాజేసి తప్పించుకుని కలకత్తా వచ్చినవాడు. నన్ను సాధించడానికి వాడిని పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటే వాడెందుకు వెళతాడు? తిన్నగా పాలకొలు పారిపోయి ఉంటాడు. ఇప్పుడు చెప్తున్నా, పెంచినవాడివి కనుక చెప్తున్నా, వదిలే. మా నాన్నని మాత్రమే కాదు, అన్నింటినీ వదిలే. డబ్బు వాపస్ ఇచ్చేస్తే పనైపోయిందా? కావాలంటే ఇంతకీ 100 రెట్లు అడుగు, నేనిస్తాను నీకు ఆ జడ్జిని లేపేయడానికి. అశోక్ ని జడ్జి నుంచి వేరు చెయ్యాలి, అంతే కదా? ఒక తురుపు ముక్కని పోలీస్ స్టేషన్కు పంపితే ప్రయోజనం లేదు, అన్ని పేక ముక్కల్ని పంపాలి. రే, పోలీసులకి ఫోన్ చేయరా. పోలీసులుగా? అవును, మీరు గుంపుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. మీరెవరో చెప్పండి, టెల్ దెమ్ ఎవ్రీథింగ్. అప్పుడు పోలీసులు ఎక్కడికి వెళ్తారు? వస్తాడు, మీ దగ్గరికే అశోక్ వస్తాడు. జైలు లోపల వాణ్ణి మీరు లేపేయండి, నేను బయట జడ్జిని లేపేస్తా. రేపు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి ఆ జడ్జ్ ప్రాణాలతో ఉండకూడదు. అమాయకపు పిల్లల్ని కిడ్నాప్ చేసి, మానభంగం చేసి, చంపి వాళ్ల శరీర అవయవాలను ఆపరేషన్ ద్వారా కోసి తీసి విదేశాలలో అమ్మి పలు కోట్లు సంపాదించిన ఒక కిరాతకపు ముఠాకి చెందిన వాళ్లే వీళ్ళు. ప్రథమ నేరస్తుడైన డాక్టర్ అబ్దుల్ కులకర్నే ఈ ముఠాకి నాయకుడు. వాడికి తోడ్పడిన రాజకీయ నాయకులకు, డాక్టర్లకు మరణశిక్ష విధించాలని ప్రభుత్వానికి సూచిస్తూ నా నివేదికను సమర్పిస్తున్నాను. నన్ను కొడతావే, నువ్వు క్రిమినల్. ఏం సార్ మామనుకుంటున్నారు? బాబాయ్, వీడెవడ? ఏం సార్ ఇది? వీడు మాధవ్ కాదు, అశోక్. ఏమిటో అరుపులు? ఆపండి, నేను అరుస్తుంటే మీకు వినపట్టాలా? సారీ, ఎందుకు ఇతన్ని కొడుతున్నారు? రమణ చోటుకొస్తే నేనెందుకు కొడతాను సార్? కాదు సార్, వీడెవడో చూడండి సార్. కొట్టడానికి వాడెవరనుకుంటున్నావు? వాడు తెలుసమ్మా, తెలుసా కొడుతున్నాను. ఇరుగు నుంచున్నారే మీ అబ్బాయి జడ్జ్, దీన్ని చంపడానికి వచ్చిన హంతకుని కొడుతున్నాను. ఏంటి, నన్ను చంపడానికి వచ్చాడా? డూ యు హావ్ ఎనీ ఎవిడెన్స్ ఫర్ దట్? నువ్వు అతని మాటలు నమ్మద్దు, నేను చెప్పేది విను. వాడు నమ్మద్దు, నా మాట మీరు నమ్మరని నాకు తెలుసు. బ్రింగ్ దెమ్. చెప్పరా. అవునమ్మా, అయ్యగారిని చంపాలనే అశోక్ నా బావమర్దిలాగా ఇక్కడికి వచ్చాడు. వీడేనమ్మా నా చెల్లెని చేసుకోబోయే నిజమైన గోవిందు. వీడిని చంపుతానని అశోక్ బెదిరించేసరికి దానికి భయపడి ఇన్నాళ్ళు వాడితో కలిసి నాటకం ఆడాను. ఆ గుంపు నుంచి ఎలాగో తప్పించుకుని ఈ మా బావని కలుసుకున్నానండి. అవునమ్మా, మేమే వచ్చి చెప్దాం అనుకునేలోగా పోలీసులు వచ్చారు. అయ్యా, అశోక్ ఎవరిని చంపలేదు కదా,
వాడిని వదిలిపెట్టొచ్చు కదయ్యా. చాలు చాలు ఇప్పుడు చెప్పింది చాలు. మిగతాది కోర్టుకు వచ్చి చెప్పు. ఏయ్ వీళ్ళని తీసుకో. ఆ? నాట్ ఓన్లీ దిస్ వి గాట్ స్ట్రాంగ్ ఎవిడెన్స్. వీడిని పెంచిన రౌధర్ని వాటి ముఠాతో సహా పట్టుకున్నాం. ఏ టు జెడ్ వీడి గురించి అన్ని వివరాలు వాళ్ళు చెప్పారు సార్. వీడు ఆరితేరని హంతకుడు సార్. హీస్ ఏ పెయిడ్ కిల్లర్. కిరాయి గుండా ముఠాకి చెందినవాడు సార్. అండ్ వీ గాట్ ఎనఫ్ ప్రూఫ్. సార్ షాల్ ఐ ప్రొసీడ్ సార్? 1 సెకండ్. రేయ్, నన్ను చంపడానికి నిన్నెవరు పంపించారు? నా ఎంక్వైరీలో నువ్వు ఒక సాక్షివే. చెప్పు. వాడు చెప్పడు సార్. వాడు చెప్పడు. వీడి చేత నిజంగా చెప్పించాలో నాకు తెలుసు సార్. మంచివాడో చెడ్డవాడో ఇక్కడ కొట్టద్దు, తీసుకెళ్ళిపోండి. హలో ఏసీ, జస్ట్ అరెస్ట్ హిమ్ అండ్ డూ యువర్ డ్యూటీ. మిగతాది కోర్టులో చూసుకుందాం. సార్ వీళ్ళకున్న పలుకుబడి వీళ్ళని కోర్టు దాకా రానివ్వదు సార్. చెప్పు చెప్పరా. గన్స్ డౌన్. బందుకు ఇచ్చే ఫెలో. వద్దు. నో, నా మాట విను. నో, ఆయన కొట్టద్దు. యు ఆర్ డూయింగ్ ఇట్ రైట్. అయ్యో వాడిని చేయకురా. कूद कर वो बंदूक नीचे फेंको. कुछ से गन डाउन. दादा పైన రూమ్ కెళ్ళి ఈయన ల్యాప్టాప్ పెన్ డ్రైవ్ అన్ని ఓ బ్యాగ్ లో పెట్టి తీసుకురా. పో. తారా తీసుకురావద్దు. నో నో, వెళ్ళొద్దు. లేదా ఈయన ఇక్కడే చంపేస్తాను. ఆ దుర్మార్గుడు చంపినా చంపుతాడు. వెళ్ళి తీసుకురామ్మా. వెళ్ళమ్మా వెళ్ళు. తారా వద్దు. రా త్వరగా రా. అన్ని ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. పద. మేరా జీబు హిల్ డై. ఓ స్టార్ట్ చేయి. మీరు ఎక్కడే త్వరగా. ఏంటి నువ్వు అనేది? ఎగతాళా? నాదో కాలు చేయిపోయింది సార్. ఇది ఎగతాళికి చెప్పే విషయమా? జడ్జితో పాట? అవును సార్. ల్యాప్టాప్ ఆల్సో? అవును సార్. ల్యాప్టాప్ మాత్రమే కాదు, పెన్ డ్రైవ్ కూడా. వైట్ అంబర్సరీగా? అవును సార్. వహా కోయి తెలుగు నహి జాంతా హై నా ఆరీషో? లేదు సార్, ఇక్కడంతా బెంగాలీలే. నేను మాత్రమే తెలుగువాడిని. సారీ మ్యామ్, జరిగిందంతా విన్నాను. సార్ ఆ అశోక్ ఉన్నాడే. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నీకంటే హైయర్ ఆఫీసర్ నేను. నాకు ఇన్ఫార్మ్ చేయలేదే? సార్ ఎవరికో ఫోన్ చేసి పెన్ డ్రైవ్ ల్యాప్టాప్ తీసుకెళ్ళింది చెప్పారు సార్. అరెస్ట్ హిమ్. పోలీస్ కస్టడీలో ఉంచి వీడికి ట్రీట్మెంట్ ఇవ్వండి. టేక్ హిమ్ టు ది హాస్పిటల్. చంపుతో పోరో. మేడం, నిజానికి అశోక్ జడ్జి గారిని చంపడానికే ప్రయత్నం చేశాడు. ఇన్ఫాక్ట్ జడ్జి గారు ఈ ఊరు వచ్చిన మొదటి రోజే వారిని షూట్ చేయడానికి వచ్చిన గ్రూపును మేము చేజ్ చేశాం. Don't move. బస్ ఓకే చారు, తుమ్రో జాओ. ఇలాంటి దెబ్బలు నీకు సర్వసాధారణం కాదు. ఇంతకంటే ఎక్కువ డబ్బిస్తే ఆ జడ్జిని మళ్ళీ చంపడానికి ప్రయత్నిస్తావుగా. రే, నాకు తెలుసురా నువ్వు ఆ జడ్జిని చంపుతావని. నాకు జన్మనిచ్చిన తండ్రి సార్. ఆయన నేను ఎలా చంపుకుంటాను సార్? సరే, నువ్వు కాకపోతే ఏంటి, ఇంకెవడికో డబ్బిచ్చి వాడి చేత చంపిస్తారు. చంపను. ఎవరిని మా నాన్నని చంపనివ్వను. నీ వల్ల కాదురా. అవుతుంది. వాళ్ళదో పెద్ద గ్రూప్, నువ్వు ఆపలేవురా. ఆపుతా ఆపుతా. ఎలా ఆపుతావు? 24 గంటలు పక్కన ఉండి కాపలా కాయాలి. అంగరక్షకుళ్ళ కుదురుతుందా? కుదరదు కదూ.
నేను చెప్పినట్టు చేస్తే కుదురుతుంది. అందుకు నువ్వు అప్రూవర్గా మారాలి. ఎందుకు నవ్వుతావు? మీ నాన్నకి మాత్రమే కాదురా, మా డిపార్ట్మెంట్కి హెల్ప్ చేయడానికి నీకు ఛాన్స్. ఏం చేయవా? నేనా? నా వల్ల కాదు సార్. అవుతుంది, నీ వల్లే అవుతుంది. అశోక్ ద్వారా హంతకుల ముఠాని తీవ్రవాదుల్ని మూకమ్మడిగా పట్టుకోవడానికే వాడిని ఇంటికి పంపించాను. వాడు హంతకుల్లా బాగానే నటించాడు. జడ్జి గారిని కాపాడడం మాత్రమే కాకుండా వారి ఎంక్వైరీ ఫైండింగ్స్ని కోర్టులో అప్పగించే బాధ్యత కూడా తనే తీసుకున్నాడు అనుకుంటాను. నా కోసమే కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఉంటాడు. అధైర్యపడవలసిందేమీ లేదు. పొద్దుతారా వీడి మాట వినొద్దు. దగ్గరలో ఉన్న ఏదైనా పోలీస్ స్టేషన్ పక్కన ఆపు. భయపడకు. వద్దంకుల్, మిమ్మల్ని చంపేస్తారు. పర్వాలేదమ్మా, నన్ను చంపేసినా పర్వాలేదు. నా మాట వినమ్మా, నేను చచ్చినా పర్వాలేదు. లేదు నాన్న, మిమ్మల్ని నేను చావనివ్వను. మీకేమీ కాదు, నేను చచ్చిపోయినా పర్వాలేదు. దూరమైపోయిన నేను మన కుటుంబంతో కలిసి ఒక వారం గడిపాను. నాకది చాలు. నా లైఫ్లో మీతో ఇంత క్లోజ్గా ఉండడం ఇదే మొదటిసారి నాన్న. నేను మీతోనే ఉండాలన్నా. మీరంటే నాకు ఎంతో ఇష్టం. మాట్లాడచ్చు. ఎవరు? చేతిరా. రే మాధవ, నువ్వు నా మాధవ? మాధవ? రేయ్, పెట్రోల్ పోసి అందరినీ తగలెట్టండి.
ఎందుకు వచ్చావురా? నా కళ్ళ ముందు చావడానికా? జడ్జిని మాత్రమే కాదురా, ల్యాప్టాప్ తో సహా అన్ని ఎంత కావాలి. అంకల్ బాంబ్ టైం సెట్ చేసి ఉంది. అయ్యో దేవుడా, ఇలా చేసావేంటి? ఇదంతా నేను చేసుకున్న కర్మ. మాధవా, వెళ్ళిపో, వెళ్ళిపో. ఈ కార్లో బాంబు ఉందిరా. ఏ క్షణంలో పేలుతుందో. ఇంత పెట్రోల్ ఉందిరా. ఆ ల్యాప్టాప్ ఇలాగేమో. రేయ్, ఆ ల్యాప్టాప్ తీసుకుని వెళ్ళిపో. దాన్ని తీసుకెళ్ళి పోలీసులకి ఇవ్వు. పోరా. మమ్మల్ని నువ్వు కాపాడలేవురా. ఇంకొక నిమిషంలో ఇది పేలుతుందిరా. వెళ్ళిపోరా, పోరా. వెళ్ళిపో మాధవా. మాధవా మాధవా, వద్దు. నా మాట విను. నిన్ను కాపాడుకున్నాను నాన్న. Father, I lost my way. You left me with hands to pray. వేల కొలది వీరులున్నా అశోకుని మిల్చలేరు. వేల చేతులు అడ్డు పెట్టినా ఆ కీర్తిని ఆపలేవు. అశోక అశోక అశోక. అరుపులు ఆపి ముందుకు చూడు, లేకపోతే పళ్ళు కాలుతాయి. ఏంటి ఐస్ చేస్తున్నావు? ఐస్ కాదండి అయ్యా, ఓ చిన్న రిక్వెస్ట్. ఏంటి? ఈ ఇంటిని నేను మెయింటైన్ చేయగలను, కానీ క్రౌడ్ నేను మెయింటైన్ చేయలేను. అందుకని ఊరి నుంచి ఇద్దరు అసిస్టెంట్లు తీసుకొచ్చాను. ఎవరు వాళ్ళు? నా బామర్దులు. మళ్ళీ మొదటి నుంచా?
చెప్పవే ఎక్కడ బామర్దులు? బయట వెయిటింగ్. లోపలికి రమ్మని చూద్దాం. బామర్దులారా, బావమరుదులు లోపలికి రమ్మంటున్నారు. ఇదిగో వస్తున్నామండి. అయ్యో ఏటి తమ్ముడు ఓల్ ఫ్యామిలీ మన చుట్టూ తిరుగుతుంది. నా తల కూడా తిరుగుతోంది. అందరికీ దండాలండి. దండాలండి. వీళ్ళిద్దరూ నీ బామ్మర్దులా? ఎలా? వాడు ఒక చెల్లెల మొగుడండి, వీడు వీడు రెండో చెల్లెల మొగుడండి. అవును, మీకేమేం పనులు తెలుసు? అదే నరకడం నుంచి కోయడం దాకా ఎట్లాంటిదైనా సరే పగలదెత్తామండి. ఏంటి? అయ్యో, నరకటం కొయ్యటం ఏంటి? కొంచెం వివరంగా చెప్పండి రా. అయ్యో కోయడం అంటే కాయగూరలు కోయడం నుంచే కంప్యూటర్ ఫిట్టింగ్ దాకా తమ్ముడు షాబాజ్ గా చేస్తాడండి. మీ అన్న ఏం చేస్తాడో? మొక్కలు నరకడం నుంచి మొక్కలు నాటేదాకా అన్న సూపర్ గా చేస్తాడండి. అవునండి. మీ అనకాపల్లా అన్నది సిలగలూరు పేటండి. ఏంటి చిలకలు ఊరేగే పేట? చిలకలూరు పేట. ఉండండి తమ్ముడిదే తిరుపూర్ అండి. బాగా తిప్పుతున్నాడు. కొంచెం జరుగు. అవును, నీకు వంట చేయటం వచ్చా? సూపర్ గా చేస్తామండి. ఎస్పెషల్లీ మినప పురుగులు చేయటం వచ్చా? మేము ఎలా కాల్ చెబుతామో మా బావని అడిగి చూడండి. అయ్యో, మళ్ళీ కాల్చుకోవడాలు వేపటాలేంట్రా? లేదు బావ, ఏదైనా బాగా వండుతాం అంటున్నానా? అట్ట చెప్పండి. పునుగులు చేయడం పెద్ద పని ఏంటంటే గ్లాసుడు బియ్యం తలగొట్టి అందులో మినుములు పోసి అరగంట సేపు బాగా ఊరబెట్టి ఓ పావు గంట సేపు రుబ్బు రోట్లో వేసి ఆడించే ఏడి నూనెలో బుసబుసమని పొంగించి తీస్తే అవి మినపరుగులండి. అదే పిండిలో కాస్త బెల్లం వేసి పెనం మీద కాల్చామనుకోండి బెల్ల పెట్టవుద్ది. అంతేనండి. అవన్నీ వదిలేయండి. టీవీలో ఏ ప్రోగ్రామ్ అంటే మీకు ఇష్టం? అది కాదు చిమ్మణి. అదే అమ్మండి చిన్నది కదా అందుకని చిమ్మణి. ఓహో. జెటిక్స్ నుండి కుకింగ్స్ వరకు, డోరా నుండి తారా వరకు అన్ని ఇష్టమే. ఏయ్! కూల్ డౌన్, కూల్ డౌన్, కూల్ డౌన్. పాపం కొత్త వాళ్ళు. తమ్ముడు తారగారు అన్నగారు ఇల్లాలు. అయ్యో సారీ అమ్మని. ఇట్స్ ఓకే. ఇప్పుడు చేపను తీసుకొచ్చారా? రెండు కాలిస్తే అలా మీకేనండి. అయ్యో, ఎందుకయ్యా మళ్ళీ మొదటికి తెస్తారు? అయ్యా వద్దని ఒక్క మాట చెప్పండి, ఇప్పుడే పంపించేస్తాను. వినాయక. ఏంటి గోవింద్ పోయి వినాయకుడా? అయ్యా వీళ్ళు బోరయ్యా, చేర్చుకోండి అయ్యా, అవునండి. చేర్చుకోండి. ఇక మీద ఈ ఇంటి విషయాలన్నీ నా కొడుకే చూసుకుంటాడు. రేయ్ మాధవ, నాకెందుకో వీళ్ళిద్దరు ముఖాలు చూస్తుంటే కాస్త డౌట్గా ఉంది. నీకింటి దొంగల లక్షణాలు బాగా తెలుసు కదా, వీళ్ళిద్దరూ ఎటువంటి వాళ్ళు నువ్వే కనిపెట్టాలి. నాదేం లేదండి, అన్న చెప్పినట్టే చేశాను. ఏంటి ముగ్గురు కోలాటం ఆడుకుంటున్నాడు? తొందరగా నిర్ణయం తీసుకోండి. అమ్మ 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 అమ్మ. బలిచ్చే మేకపోతులు చూసినట్టే చూస్తున్నారు. వీళ్ళల్లాటప్ప మనుషులు అనుకోకండి. మరి